గత పాలకుల అసమర్థ పాలనతో రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. తమ బాగోగులపై శ్రద్ధ పెట్టి సాగును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో కూటమి ప్రభుత్వం నూతనంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. రైతులకు మేలు జరిగి రాష్ట్ర వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా నిలవాలంటే చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. మారుతున్న కాలానికి ఆహారపు అలవాట్లకు తగినట్టుగా రైతులు తమ సాగు విధానాలు, పంట ఎంపికను మార్చాల్సిన సమయం వచ్చిందని సూచించారు. మార్పు వస్తుంది కాదు, మీ ఆలోచనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం, కొత్త పద్ధతులు, కొత్త విధానాలు, ప్రభుత్వ సపోర్ట్ ఏముంది, మారుతున్న ఆలోచనలకు ఏ పంటలకు మారాలి, నష్టపోయే దగ్గరలో ఉండి తుఫానులు వస్తున్నాయి. ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు ఏ పంట పండదు, బ్యాలెన్స్ ఉన్నప్పుడు పంటలు ఎక్కువ పండుతాయి. వర్షాలు లేకపోతే మేఘమదనం ఎట్ట చేశారో ఆ విధంగా ఏ విధంగా రైతులకి కొత్త కొత్త ఆలోచనలు తేవాలనేటువంటిది ఆలోచన జరుగుతూ ఉంది. ఎంత మేరకు నిద్ర లేచి నుంచి నిద్రపోయే వరకు చంద్రబాబు గారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి, రైతులు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందనేటువంటి ఒక నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువై పత్తి దెబ్బతింది, కొన్ని చోట్ల వరి దెబ్బతింది, మిరప కొంత మేరకు బెటర్ అంటున్నారు. ఇప్పుడు మిగతా పంటలు కూడా ఎంతో కొంత నష్టం జరిగింది. బొబ్బేపల్లిలో నేనున్నప్పుడు నేనే హైయెస్ట్ పండించేవాడు, మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. అట్లా ఊరికి కొంతమంది ఉంటారు హైయెస్ట్ దిగుబడి చేసేటువంటి రైతులు, ఏ పంట వేసినా ఉంటారు. ఏ సంవత్సరం ప్రతి ఊళ్ళో ఉంటారు, ఛాలెంజ్ గా తీసుకొని పండించేవాళ్ళు, డబ్బులు లోటు లేని వాళ్ళు, అప్పులు తిరగని వాళ్ళు, క్వాలిటీ పెస్టిసైడ్ వాడేవాళ్ళు, ప్రతి ఊళ్ళో ఆదర్శ రైతులు ఉంటారు. వాళ్ళని కొంత మోటివేట్ చేసి మనం రైతుల్లో కొంత మార్పు తీసుకొస్తే వ్యవసాయం లాభసాటిగా ఎంత మేరకు తేగలుగుతాం అనేటువంటి ప్రయత్నం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను మీకు తెలియజేస్తూ వేదికను అలంకరించి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.